అందరికీ అర్జున్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాడు. కాని నిజంగా అతని లోపల మాత్రం ఒక పెద్ద పోరాటం జరుగుతూనే ఉంది. అర్జున్ జీవితంలో ఒకరోజు అతన్ని ఒక అడుగు కూడా ముందుకేసేలా చేయలేదు. అతను కూడా ఎప్పుడూ ఎగిరిన వారియర్ కాదు. ఆ రోజు మాత్రం పగిలిపోయిన మనిషిలా కనిపించాడు. అప్పుడే అర్జున్ హృదయం ఒక ప్రశ్న వేసింది. ఇది ఎందుకు నాదే అవుతోంది? జీవితం మాత్రం ఎప్పుడూ సమాధానాలు ఇవ్వదు. అర్జున్ కూడా ఆ రోజు ఇదే చాలు, ఇక వదిలేయాలి అనుకున్నాడు. కాని ఆ క్షణంలో జీవితమే అతని ముందు ఒక సంకేతం వేసింది. అర్జున్ లోపలి నుండి ఒక చిన్న ధ్వని వినిపించింది. లేడు, ఇంకోసారి ప్రయత్నించు. ఆ ఒక్క మాట అతని మృతమైన ఆశలను మళ్లీ శ్వాస పెట్టింది. ఆ రోజు నుంచి అర్జున్ ఒక వాగ్దానం చేసుకున్నాడు. నొప్పి నుంచి పారిపోకూడదని, దానినే తన శక్తిగా మార్చుకోవాలని. పగలు అయినా రాత్రి అయినా, మంచి రోజో చెడు రోడియో, అర్జున్ ఆగలేదు. అతని అడుగు, అతని శ్వాస, అతని హృదయం ఒకటే మాట చెప్పాయి: నిలబడకపోవడం అంటే మరణం. అర్జున్ శత్రువు ఎప్పుడూ బయటలేదు, అతని లోపలే. అర్జున్, టైర్డ్ అయిపోయావ్, వదిలేసే, అర్థం లేదు అని చెప్పే లోపలి మాటతో ప్రతిరోజు యుద్ధం చేశాడు. ఒక రిప్, ఒక పుషప్, ఒక రన్. అర్జున్ తన బలహీనత ముందు నిలబడటం నేర్చుకున్నాడు. అప్పుడే అర్జున్కు అర్థమైంది, సక్సెస్ అనేది టాలెంట్ వల్ల కాదు, ఆపకుండా నిలబడటం వల్ల వస్తుంది. డిసిప్లిన్ అనేది శబ్దం కాదు, అది ఒక మౌనం, ఒక వెలుగు, మనిషిని లోపల నుంచి మార్చే శక్తి. అర్జున్ తనను తాను తిరిగి కట్టుకోవడం ప్రారంభించాడు. వేగంగా కాదు, సులభంగా కాదు, కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా బలంగా మారాడు. నొప్పిని అడుగులుగా మార్చుకుని పరాజయాన్ని శక్తిగా మార్చుకున్నాడు. ఇది అర్జున్ కథ కాదు, ఇది మీ గమనిక. ఒకరోజు ప్రపంచం మొత్తం మీ మీద నమ్మకం పెట్టకపోవచ్చు, మీ లోపలే మీ మీద సందేహం రావచ్చు. ఆ రోజు అద్దం ముందు నిలబడి అర్జున్లా చెప్పండి: నేను వదిలేయను. లెజెండ్స్ వెలుగులో పుడతారు కాదు, ఛాయలో కట్టెపడి ప్రకాశంలా బయటకు వస్తారు. అర్జున్ పోరాటం ఒకరోజు అతని పేరు అయిపోయింది. మీ పోరాటం కూడా ఒకరోజు మీ లెగసీ అవుతుంది.